దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చదువుతాను, చిత్తగించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరవని వారిని అడగగా వారు కైసరవనిరి. అందుకైన, అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాములు. సకల ఐశ్వర్యములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్భుతమైన కృపతో అయా, అమారమైన ప్రేమ, తమరమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ కౌగిలిలో భద్రపరిచి నీ హస్తములో మమ్మల్ని ముద్రించి ప్రభువా, ఈ దినము పునరుత్థానపు ఆదివారపు దినాన్న ఇట్లాగా ప్రభువా నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మేము నాయన తండ్రి నీ శరీర రక్తములు అయా మేము పాలు పొందక మునుపు మాతో, నాతో, మా అందరితో ఒకసారి మాట్లాడి మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రపరచి అయా మా హృదయములను ఆయన తండ్రి నీ వశపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని కొంతమంది పరిసయ్యులు ఒక ప్రశ్న వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని సువార్త ప్రకటిస్తున్న దినాలలో దేవుని రాజ్యమును వ్యాపింపజేయటానికి వచ్చిన తరుణంలో ఆయన కొన్ని ప్రాంతాలలో సువార్త దేవుని పరిచర్య చేస్తుండగా కొంతమంది పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశారు. దేవునికి స్తోత్రం. చాలా ఇంపార్టెంట్ సందేశం ఇది గనుక ఈ సందేశాన్ని కొంతమంది మిస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా ఇంటర్నెట్ లో ఉంటది కాబట్టి తర్వాత ఎవరైనా వినడానికి అవకాశం ఉంటది. దైవజనులు కూడా ఎన్నో మార్లు ప్రసంగాలు చేశారు. యూట్యూబ్, మొబైల్ ఫోన్ ఉన్న వారందరూ కూడా అయ్యగారి యొక్క మెసేజ్లు వింటూ ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న? ఎవరు వేశారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పరిసయ్యులు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఏంటా ప్రశ్న అని మనం అడిగితే చూసినట్లయితే 15వ వచనం నుంచి చదువుదాం. 15వ వచనం నుంచి చదవండి. 22:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని. దేవునికి స్తోత్రం. ఈ పరిసయ్యులు చేసే విధానము, పరిచయులు ఏ పని చేసి ఈ పరిచయులు ఏం చేస్తారంటే చిక్కులు పెట్టడానికి. ఎవరిని చిక్కులు పెట్టడానికి? మనుషులను చిక్కు పెట్టడం చాలా సులువే. మిమ్మల్ని నన్ను చిక్కులు పెట్టి మాట్లాడడం, ఏదైనా మాటలు చిక్కులు పెట్టడం అనేది సులువే. కానీ వీళ్ళ జ్ఞానం చూడండి. సాక్షాత్తు విశ్వ సృష్టికర్త అయిన, విశ్వ విమోచకుడైన నజరేయుడైన యేసయ్యనే చిక్కులు పెట్టడానికి పరిసయ్యులు చేస్తున్న ఆలోచన చూడండి. దేవునికి స్తోత్రం.
ఏంటి ఆలోచన? చదవండి. బోధకుడా ఆలోచన చేయుచుండి, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ముందు వీళ్ళ ఆలోచన ఏంటది? బాగా వింటే అర్థమవుతుంది. ఇవి పరిసయ్యుల యొక్క ఆలోచన ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని చిక్కు పెట్టడం కొరకు, యేసయ్యను చిక్కు పెట్టడం కోసము వీరు చేసిన కుతంత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని పొగుడుతున్నట్టుగా మాట్లాడారు. ముందు బోధకుడా, అసలు బోధకుడా అని ఎవరు పిలుస్తారండి? శిష్యులు కదా పిలుస్తారు. బోధకుడు అని ఎవరు పిలుస్తారు? ఆయన బోధ విన్నవారు కదా పిలుస్తారు. మరి బోధ విన్నవారు బోధకుడికి లోబడి ఉండాలి కదా. అలాగున్నవారికి ఈయన బోధకుడు కదా. అంటే ప్రేమించు వారికి మాత్రమే ఈయన బోధకుడని ఎవరినైనా మనం పిలుస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు నన్ను బోధకుడు అని మీరు పిలవడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే నేను మీకు బోధ చేస్తున్నాను కాబట్టి. కానీ ఎవడో వచ్చి బయటోడొచ్చి నన్ను బోధకుడా అని పిలుస్తున్నాడంటే నన్ను ఏం చేస్తున్నట్టు? పొగుడుతున్నట్టు. దేవునికి స్తోత్రం. అలాగ పొగుడుతూ బోధకుడా నీవు సత్యవంతుడవై, చదవండి నాయన కథల, నీవు సత్యవంతుడవై ఆయన పొగుడుతున్నాడు. నిజమే, యేసయ్య చరిత్ర అది. యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టడంటే లక్ష్య పెట్టడవనియు మొహమాటము లేనివాడవని ఎరుగుదుము. అన్ని ఎరిగిన వారు యేసయ్యను మళ్ళీ చిక్కులో పెట్టడానికి ఒక ప్రశ్న వేశారు. దేవునికి స్తోత్రం. పరిసయ్యులు ఇలాంటి వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. తర్వాత నీకు ఏమి తోచుచున్నది? చూడండి ఇక్కడ ఏమడుగుతున్నారు? నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ ప్రశ్నకు సమాధానము యేసయ్యను అడుగుతున్నారు. అయ్యా నీవు సత్యవంతుడవు, యథార్థవంతుడవు, ఎవని మాటను లక్ష్య పెట్టవు, మొహమాటం నీకు అస్సలు ఉండదు, యథార్థంగా మాట్లాడతావు కదా. నీ యథార్థత ఏంటో ఇక్కడ చెప్పు. దేవునికి స్తోత్రం. ఏంటా ప్రశ్న? వీళ్ళు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారు? ఏంటా ప్రశ్న అడుగుతున్నారు? చూడండి. కైసరునకు కైసరునకు పన్ని ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా సమశిష్యులను కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. దేవునికి స్తోత్రం. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి నువ్వు అంతా ఇంత బోధకుడు అని పొగుడుతూ ఏమని చిక్కులో పెట్టారంట? చూడండి, ఏమని చిక్కులో పెడుతున్నారు? కైసరునకు పన్ను చెల్లించుట న్యాయమా? తర్వాత చదవండి. న్యాయము కాదా? దేవునికి స్తోత్రం. వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? కైసరకు పన్ను చెల్లించాలి. అప్పుడు ప్రభుత్వము కైసరు, ఏమండి, కైసరు అనే ఒక నాయకుడు ఉన్నాడు. ఈయనకి పన్ను చెల్లించాలి. ప్రతి ఒక్కరు ఏం చెల్లించాలట? పన్ను. ఇప్పుడు మనం ఇంటికి పన్ను కడుతున్నాం కదా, ఇంటికి 500, 400, 1000 రూపాయలు పన్ను కడుతున్నాం కదా. అట్లాగే కూడా కైసరునకు వారు, ఇప్పుడు మనం సచివాలయం సెక్రటరీ గారికి పన్ను కడుతున్నాం, లేకపోతే ఇంకొకరికి అధికారులకు పన్ను కడతాం. అట్లాగే కైసరు కూడా ఒక అధికారి, ఒక నాయకుడు, ఆయనకు పన్ను కట్టాల. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఏం చేయాలి? పన్ను కట్టాలి. కాబట్టి కైసరుకు పన్ను కట్టాలా వద్దా అని ఎవరిని అడుగుతున్నారు? యేసయ్యను అడుగుతున్నారు. యేసయ్య ఏం చెప్పడానికి వచ్చాడు ఈ భూమి మీదకి? ఆయన బోధించే బోధ ఏంటి? పన్నులు కట్టండి,
రాజకీయాలు చేయండి, నాయకులు, అది కాదు కదా యేసయ్య చెబుతున్న మాట. యేసయ్య సువార్త రాజ్యము, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి అని యేసయ్య బోధ చేస్తున్నాడు. ఆ బోధలో ఏదైనా డౌట్, ఏదైనా ప్రశ్న, పరలోక సంబంధమైనది, నీతి సంబంధమైనది, ఆధ్యాత్మిక సంబంధమైనది అడిగితే ఆయన ప్రశ్నకు బాగుండును ఆయన అడిగితే. కానీ పరిసయ్యులు ఏమని ప్రశ్న అడుగుతున్నారట? కైసరుకు పన్ను కట్టాలా లేదని అడుగుతాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాలా? కట్టొద్దని చెప్పాలా, కట్టాలని చెప్పాలా? చెప్పండి మీరు. బైబిల్ చూడకండి. యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టమని చెప్పాలా వాళ్ళకి, వద్దని చెప్పాలా? ఒకవేళ వద్దని చెబితే కైసర్ అధికారాన్ని తృణీకరించినట్లు అవుతుంది. అంటే అప్పుడు దేశద్రోహం నేరము యేసయ్య మీద పెట్టడానికి. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసు అధికారులకు వేరుగా పన్ను కట్టొద్దు అంటున్నాడు. ఈడు దుర్మార్గుడు, దేశద్రోహి అని సమాజంలో యూదుల దగ్గర, ఇశ్రాయేల్ దగ్గర, వాళ్ళందరి దగ్గర చెడ్డ చేయాలని యేసయ్య మీద ఒకవేళ పన్ను కట్టొద్దంటే అలా చెప్పదామని, అంటే అధికారులకు ఇన్ని ఏం చేద్దామని, విరోధిని చేద్దామని. ఒక పాయింట్. కట్టొద్దంటే కైసరుకు పన్ను కట్టాలని ఒకవేళ చెప్పాడు అనుకో, అదేంటది? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం అన్నాడు, దేవుని రాజ్యం వస్తుంది అన్నాడు, ఆయనే రాజు అన్నాడు, మిస్సయ్య వచ్చి మనల్ని విడిపించుతాడని మనం అనుకున్నాం. ఈయన మిస్సయ్యని ఈయన చెప్పాడు. దావీదు కుమారుడు అన్నాడు, దావీదు వేరుచిగురు అన్నాడు. ఇంత అంత అని ఇన్ని చెప్పినా ఈ యేసు ఆఫ్టర్ ఆల్ ఈ కైసరుకి ఇచ్చే పన్ను నుండి మనల్ని విడుదల దయచేయలేడా? ఈ అధికారిలో ఇచ్చే పన్ను నుండే విడుదల దయచేయలేనాడు, ఇంకా మనకేం విమోచనిస్తాడు అని అనడం కోసం. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చిక్కు పెట్టారు యేసయ్యను? వద్దు అంటే అధికారుల మీద యేసయ్య తిరుగుబాటు చేశాడని నేరం మోపడం. పన్ను కట్టొద్దంటే సరే పన్ను కట్టండి అన్నాడు అనుకో, ఈయనేం యేసయ్య కైసరుతోనే మనతోనే పన్ను కట్టిస్తున్నాడు, కైసరు నుంచే మనకి, అంటే అధికారుల నుంచే మనకి విడుదల చేయలేనుడు, ఇంకా పాపము నుండి పరలోకానికి తీసుకెళ్లే శక్తి ఏముంటది అని అనడం కోసం. చూడండి ఎంత కుతంత్రము, ఎంత గూటు పునాది, ఏమంటారు దాన్ని? గూడు పునాని అంటారు కదా, గూడు పుటాని. దేవునికి స్తోత్రం. ఏమండి ఎంత గూడు పుటాని, ఎంత గూడు పుటాని చేశారో చూడండి. దేవునికి స్తోత్రం. కానీ నీవు నేనైతే అలాగే సమాధానం చెప్తాం. ఏమని? కడితే కట్టండి. మీరు ఎవరు వచ్చారు, సెక్రటరీ గారు పన్ను కట్టమంటారంటే నేనేం చెప్తాను? కడితే కట్టుకోండి, లేకపోతే వద్దని చెప్తాను. మనుషుల మేధావి ఇంతే. మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క జ్ఞానానికి పరిమితం ఇదే చెప్పగలం. ఒకళ్ళు వద్దని చెప్పాను అనుకో, చర్చికి వచ్చే వాళ్ళందరూ ఇంటి పనులు కట్టొద్దని చెప్పాను అనుకో, అప్పుడు నేను ఎవరికి ఏమైపోతాను? అధికారులకు విరోధన అయిపోతాను. పాస్టర్ గారు ఇంటి పన్ను కట్టొద్దు, అవునా కాదా? కాబట్టి మీకు మీ ఇష్టం, మీరేం చేసుకుంటే ఇంటి పన్ను కట్టాలమ్మా, చచ్చినట్టు మనం కట్టాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రభుత్వానికి మనం ఇంటి పన్ను కట్టాలి అని చెప్పుకుంటాం. యేసుక్రీస్తు మన జ్ఞానం ఇది, మానవ జ్ఞానం. కట్టితే కట్టుకోండి అని చెప్తాం. కానీ యేసయ్యను ఇదే అలాంటి ప్రశ్న వేసి చిక్కు పెట్టాలనుకున్నారు. కడితే ఈయనది మిస్సయ్య కాదు, మనల్ని పాపం నుంచి విడుదల చేయలేడు, భూలోకములో నుంచి కైసరు నుంచి మనం విడుదల దయచేయలేనుడు, పరలోకము నుండి మనల్ని ఏం విడుదల దయచేయగలడని చెప్పడానికి. రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? కైసరుకు పన్ను వద్దంటే ధిక్కారం చేస్తున్నాడు, రాజధిక్కారం చేస్తున్నాడు, అధికార ధిక్కారం చేస్తున్నాడు అని ఈయన మీద నెపం మోపడానికి ఈ విధంగా చిక్కు పెట్టే ప్రశ్న వేశారట. గనుకనే యేసయ్య వారిని ఏమన్నాడు తెలుసా? యేసు వారి చెడ్డతనం ఎరిగి, 18వ వచనం. దేవునికి స్తోత్రం. యేసయ్య చూడండి ఏమన్నాడు అక్కడ? యేసు వారి చెడుతనమును ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? దేవునికి స్తోత్రం. ఆయన కనిపెట్టేశాడు. ఎందుకు? ఆయన నీలాగా నాలాగా పరిచయలాగా మానవుడు కాదు కదా, హృదయాలేలిన చక్రవర్తి. దేవునికి స్తోత్రం. విశ్వ విమోచకుడు, పరలోక సింహాసనాన్ని విడిచి జ్ఞానమై ఉన్న యేసు ఈ భూమి మీదకి మానవ అవతారుడుగా వచ్చాడు. ఆయన హృదయాలేంటో తెలియదు ఆయనకి.
ఎవరి హృదయాలు ఏంటో తెలీదా? దేవుని మనుషులను మనము మభ్యపెట్టచ్చు. ఏమ్మా, మనుషులను మసిపూసి మారడుగా చేయొచ్చు. నీవు నా దగ్గర ఎలా బ్రతికినా, నేను నీ దగ్గర ఎలా బ్రతికినా అది మనకు కనిపించదు. కానీ నీ బ్రతుకును ఎరిగినవాడు, నీ యొక్క ఆలోచన ఎరిగినవాడు, నీ హృదయ పరిశోధకుడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయనను మనం దాచిపెట్టి ఏం చేయలేం. చాలా మంది భక్తుల్లో అమాయకమైన భక్తులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఆ దేవుడు చూడలే, దేవుడు నన్ను చూస్తాడా అనుకొని దేవునికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచనలు కలిగి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఈ యొక్క సందేశము ద్వారా, ఈ మాట ద్వారా వారికి చెబుతున్న సంగతి ఏంటంటే, ఆయన హృదయములను పరిశోధించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు మరుగైనది ఏదీ లేదంట. ఆయనకి ప్రతి హృదయం, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లికి తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆలోచన యావత్తు ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలా? మనుషులైన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తున్నాడని ఆలోచన కలిగి ఉండాలి. పరిచయులకు ఆలోచన లేదు. కానీ వేషధారులారా అన్నాడు. ఎందుకు? మీరు వేషధారులు, నన్ను ఇబ్బంది పెట్టడానికి, ఇలాగ చిక్కు పెడితే నా మీద నేరము మోపడానికి మీరు చేస్తున్న కుతంత్రం ఇది అని దేవుడు గ్రహించాడు. తన హృదయములో మాట అన్నాడు, మీరు వేషధారులు అని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు ఆయన ఏమన్నాడట చూడండి. ఆయన అడిగిన ప్రశ్న, పన్ను రూక ఒకటి నాకు చూపుడని ఆయనతో చెప్పగా. ఇక్కడ ఎంత తెలివిగా మాట్లాడాడు చూడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. పన్ను కట్టాలా వద్దని అడిగారా లేదా? వస్తున్నది ముఖ్యమంత్రి కాదు కదండి. అందరు అటుక చూస్తారేంటి? అంతకంటే గొప్పోడు ఉన్నాడు కదా ఇక్కడ. దేవునికి స్తోత్రం. దైవజనుడు వస్తున్నా మీరు లేచి నిలబడడానికి వీలు లేదు. ఇక్కడ దైవజనుడి కంటే గొప్పోడు ఉన్నాడు. ఎవరు వచ్చినా, పాము వచ్చినా అలా వెళ్ళిపోతుంది అంతే. నీ భక్తి ఆయన వైపు లగ్నం చేయి. దేవునికి స్తోత్రం. నీ మనోనేత్రాలు పరలోకం వైపు ఉండాలా. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు దేవుని సన్నిధి మీద నీ ఏకాగ్రత ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పన్ను కట్టాలా వద్దని అడిగారు పరిసయ్యులు. అడిగినప్పుడు ఏమన్నాడు? మీ నాణెమును ఏం చేశాడు? నాణెమును బాధ్యత ఫస్ట్ నుంచి. పన్ను రూక ఒకటి. పన్ను రూక అంటే నాణెము. అప్పుడు కాసులు ఉండేవి కదా. కాసులు ఇప్పుడు కూడా రూపాయి బిళ్ళలు కట్టున్నాయి. అటువంటి కాసులు ఉండేవి. ఆ నాణెం ఒకటి చూపుడని వారితో చెప్పగా, ఒక దేనారం అంటే ₹1 కావచ్చు. దేవునికి స్తోత్రం. ఒక దేనారం అంటే ₹1 అనుకోవచ్చు. ₹1 కావచ్చు. ఓకేనా? ఆ ₹1 తీసుకురండి అని చెప్పాడు. తీసుకొచ్చి ఫలవల తెచ్చి, అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరెవని అడగగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని అడిగాడు యేసయ్య? మీరు పన్ను కట్టాలా వద్దని అడిగారు కదా, మీరు పన్ను రూకను ఒకటి తీసుకురండి. అంటే పన్ను రూక అంటే నాణెము. తీసుకురండి అంటే వారు ఒక దేనారం తీసుకొచ్చారు. అంటే ఒక ₹1 తీసుకొచ్చారు. ₹1 అంటే అప్పుడు బోల్డ్ విలువైనది కదా. ₹1 అంటే బోల్డ్ విలువైనది కదా. మా నాన్న కాలంలోనే ₹1 ఇస్తే 4 ఇడ్లీ ఇచ్చేవారట. దేవునికి స్తోత్రం. చిన్నతనంలో ₹1 అంటే అప్పుడు విలువే కదా. ₹1 అంటే ఒక దీనారం తీసుకొచ్చి చూపించారట. అప్పుడు అన్నాడట అన్న, ఆ యొక్క కాసు మీద ఎవని రూపమున్నది అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఈ రూపమును, ఏ రూపం అంటే ఏ రూపము? కాసు మీద ఉండే రూపము. దాని పై వ్రాతయు, దాని మీద ఏమి రాసింది, ఎవరు రాసున్నాయి అని అడగగా వారు కైసరవి అని చెప్పిరి. దేవునికి స్తోత్రం.
కాసు మీద ఎవరి యొక్క రూపం ఉన్నదంటే ఫోటో, పిక్చర్ ఫోటో. ఎవరి ఫోటో ఉందట కాసు మీద? కైసరివి. ఇప్పుడు మీరు వాడుతున్న నోట్స్ మీద ఎవరి ఫోటోలు ఉన్నాయి? అది దేవునికి స్తోత్రం. మనం వాడే కాగితాల మీద, డబ్బుల మీద గాంధీజీ గారి ఫోటో, బ్యాంకు ఉంటది కదా పేరు గట్టంతా. అలాగే ఆ కాసుల మీద, ఆ రూపాయల మీద ఎవరి ఫోటో ఉందంట? కైసరివి. ఎవరు ఆ నాయకుడు, అధికారి ఎవరైతే ఆ అధికారి యొక్క ఫోటో ఉందంట. ఆయన యొక్క చేయి రాత దాని మీద ఉన్నది. రాసలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి కదా, అది ఎప్పుడు పుట్టింది ఏంటనేది అట్లాగుందట. అవి ఉన్నాయి కదా. కాబట్టి అందుకాయన అలాగైతే ఇవి కైసరివి. దేవునికి స్తోత్రం. బాగా వినండి, చదవమది. అందుకాయన అలాగైతే ఇవి కైసరివి. ఎందుకంటే ఆయన ఫోటో, ఆయన ముద్ర కలిగి ఉన్నవి, ఆయన చేతి వ్రాత కలిగి ఉన్నవి కాసులు. అమ్మ జయమ్మ. కాబట్టి కైసరివి, కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. వాళ్ళు చిక్కు పెట్టాలని యేసయ్యను అవండి. వీళ్ళు ప్రయత్నం అంతా అదేనండి. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా లోకా శుభవార్త ఒకసారి తెరిచి చూడండి. లోకా శుభవార్త అవండి 11వ అధ్యాయము 53వ వచనం. వీరి యొక్క ఆలోచన అంత అలాంటిదే. 11:53. ఆయన వీరి ఆలోచన అలాంటిది. 11:53 చదివారా? ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా, చూడండి వీళ్ళు ఎలాంటి వారట? నిండా పగబట్టిన నాగుపాములు అంటారు. దేవునికి స్తోత్రం. పగబట్టిన వారు. యేసయ్య ఎక్కడ దొరుకుతాడా? ఈయనని ఎక్కడ బిగించి లాక్ చేసి చెడ్డ చెయ్యాలా అని గొప్ప కుతంత్రాలు పన్నిన మోసగాళ్ళు వీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేరము మోపడానికే వారు చూస్తున్నారు. అలాంటి వారికి ఆయన ఇచ్చే సమాధానముతో వారికి బుర్ర పిచ్చెక్కిపోయింది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఇచ్చే సమాధానంకి వారు ఆశ్చర్యపడిరి. ఎందుకు? వాళ్ళు ఊహించలేదు ఇలాంటి సమాధానం చేస్తాడని. యేసయ్య అంటే ఎవరు అనుకున్నావు మరి? ఆయన నీలాంటోడు నాలాంటోడు కాదయ్యా. ఆయన తండ్రి వృక్షస్థలమును వదిలి ఏమండి అనంత జ్ఞాన సంపూర్ణుడైన యేసు తన మహిమను వదిలి భూలోకానికి వచ్చాడు. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తాం. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ ధర అయినా ప్రభువా నీకేనే చెల్లిస్తా. సర్వాన్మముగానే సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత జుక్కాని నీవే. ఆయన ఎలాంటోడట? అనంత జ్ఞాని, జ్ఞాన సంపన్నుడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకున్న ఎడల నన్ను అడగండి నేను ఇస్తానన్న జ్ఞాన సంపన్నుడిని పట్టుకొని వీరు ఏం చేస్తున్నారు? కుతంత్రం పన్నుతున్నారు, కుట్ర పన్నుతున్నారు. ఈయన ఇచ్చే సమాధానంకు ఈయన దొరికిపోతాడు. ఈ రోజుకి ఈయన తీసుకెళ్ళి
అప్పగించేద్దాం అధికారులు, కానీ ఎన్నో మార్లు వీళ్ళు చేసిన ఏమండి పగబట్టిన దుర్మార్గులు ఈ పరిసయ్యులు. దేవునికి స్తోత్రం. అలాంటి వారికి యేసయ్య ఏం చేశాడు? చక్కని సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి వారు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపడ్డారు. కైసరువుకి దేవునికి దేవునికి అనగానే నోరు మెదపలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే అర్థమేంటి? మీ కాసులు తీసుకుపోయి కైసరికి కట్టుకోండి. పైన ఇంకేమన్నాడు? దేవునికి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఒక మర్మాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఒక మర్మాన్ని ఈ తరం ప్రవక్త చేత దేవుడు పలికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మర్మం ఏంటో చూద్దామా? ఆయన ఏమన్నాడు? కైసరికి. ఎందుకు కైసరికి అన్నాడు అంటే, ఆ నాణెముల మీద ఎవరి ఫోటో ఉన్నది? ఎవరి రూపం ఉన్నది? కైసరి రూపం ఉన్నది. చేరాత ఎవరిది ఉన్నది? కైసరి ఉన్నది. కాబట్టి కైసరికి తీసుకుపోయి ఇవ్వండి అన్నాడు. రెండో మాట అక్కడతో ఆపివచ్చు కదా, రెండో మాట కూడా కలిపాడు ఆయన. ఏంటా మాట? దేవునివి దేవునికి అంటే ఇక్కడ రూపాయలు కాసులు కైసరు కాబట్టి కైసరు చెల్లించారు. మరి ఇక్కడ దేవునివేంటి? దేవునికి చెల్లించమన్నాడు కదా. ఆ దేవునికి చెల్లించవలసినవేంటి? ఏంటది అంటే, ఇక్కడ దేవుడు ఒక మర్మాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవునివి దేవునికి చెల్లించుడి అంటే, దేవునివి అనగా మనుష్యులు. దేవునికి స్తోత్రం. ఒక మర్మం ఉన్నది ఇక్కడ. దేవునివి దేవునికి చెల్లించండి అంటే, మనుషులను దేవునికి అంటే మనుషులు ఎవరంట? దేవుని చేసిన సృష్టి. దేవునికి స్తోత్రం. ఈ మనుషులు ఎవరు? దేవుని సృష్టి. ఈ మనుషులు ఎవరి రూపములో చేయబడ్డారు? కాసులు ఎవరి రూపములో చేయబడ్డాయి? కైసరి రూపములో. కాబట్టి కైసరివి. మనుషులు ఎవరి రూపంలో చేయబడ్డారు? దేవుని రూపంలో చేయబడ్డారు కాబట్టి దేవునికి చెల్లించండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనుషులు దేవుని రూపములో ఏం చేశారండి? ఆది కాండం చూద్దామా? దేవునికి స్తోత్రం. ఆది కాండము ఏమండి 1వ అధ్యాయము. ఆది కాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చదివి సహకరించండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చప్పున నరులను చేయుదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడట? నరుని ఎవరి పోలికలో చేశాడట? చెప్పండి. ఎవరి పోలిక? నరులు అనగా ఎవరు? మనందరము. దేవునికి స్తోత్రం. మానవ జాతి అంతా, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష మాట్లాడిన వారైనా, ఏ వంశములో ఉన్నవారైనా సరే, వీరందరూ కూడా ఎవరి పోలికలో చేయబడ్డాడు? మొట్టమొదట నరుడు ఎవరి పోలికలో చేయబడ్డాడు అంటే, దేవుని పోలిక. దేవుని పోలికలో చేయబడిన నరుని పేరే ఆదాము. దేవునికి స్తోత్రం. అంటే మనుషుడు ఎవరి రూపము? మనుషుడు ఎవరి రూపం అండి? దేవుని రూపము. మరి దేవుని రూపమైన నరుణ్ణి, దేవుని రూపము దేవునిది దేవునికి ఏం చేయాలా? దేవునికి చెల్లించండి అన్నాడు కదా. నరుడు ఎవరి రూపము? దేవుని రూపం కదా. కాసులు కైసరు రూపంలో ఉన్నాయి కాబట్టి కైసరివి. మనుషులు, ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నారు దేవుడు. అక్కడ మర్మం అన్నాను కదా. అక్కడ మర్మం ఏం ప్రకటించాడు? మనుషులు దేవుని రూపము చెల్లించండి అన్నాడంటే అర్థం ఏంటి? మనుషులు కూడా దేవుని చెంతకు, దేవునికి
చెల్లింపబడకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అట్లా జరిగింది అంటే, మనుషుల రూపము మధ్యలో